హాయ్ హలో నమస్తే నేను నాగేశ్వరి ఏకరాగం దశచిత్ర గీతాలు అనే వీడియోతో మీకు నేను తెలుసు అనుకుంటున్నాను. నేను పోయిన వారం పాడిన ఒక వీడియో షణ్ముఖప్రియ రాగము. షణ్ముఖప్రియ రాగంలో నేను కొన్ని అంటే పాట పాడిందంతా కరెక్టే కానీ కొన్ని చిన్న సవరణ ఉంది దానిలో. షణ్ముఖప్రియ ఎలా వస్తుంది? సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా గ గ మ మ ప ప ద ద ని ని ద ప ద సా సా ని ద ని రి రి స ని సా రిసని ద పరిసని ద ప పమగరిసని సరిగమ. ఇది షణ్ముఖప్రియ. దీని స్వరస్థానాలు పోయిన వీడియోలో నేను కొంచెం తప్పుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు సరైనవి చెప్తున్నాను. షడ్జమము, చతుశ్రుతిషభము, సాధారణ గాంధారము, ప్రతి మధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, కైసిక నిషాదంగా షణ్ముఖప్రియకు ఉంటాయన్నమాట. అంటే పాటలు రాగం అంతా కరెక్ట్ ఉన్నా కానీ ఒక్కోసారి ఏంటంటే సంగీతపరంగా తెలిసిన వాళ్ళకి దానిలో స్వరస్థానాలు అటు ఇటుగా చెప్తే పంటి కింద రాయేలాగా, మంచి భోజనంలో పంటి కింద రాయేలాగా అనిపిస్తుంది. అందుకని మీరు నన్ను క్షమించాలి. తర్వాత ఈరోజు ఎలాగో వీడియో స్టార్ట్ చేశాం కాబట్టి ఈరోజు మనము వాగ్గేయకారుల ముద్రలు తెలుసుకున్నాం. కీర్తనల దగ్గర వచ్చే ముద్రలు అనమాట. అంటే ఆ కీర్తనలు వాగ్గేయకారులు అంటే వాక్కు గేయము రెండు వాళ్ళవే ఉంటాయి అన్నమాట. పాడి దాన్ని స్వరబద్ధం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళ పేరును కింద ఉంచుకుంటారు. మనకి ఇప్పుడు రాజమౌళి సినిమా అంతా అయ్యాక రాజమౌళి స్టాంప్ అని ఉంటుంది కదా, ఆ విధంగానే వాగ్గేయకారులు ఆ కాలంలోనే వాళ్ళు ఆ విధంగా చేయడం జరిగింది. అప్పుడు ఓహో ఈ కీర్తన ఈ మహానుభావుడు రాశాడా, ఈ కీర్తన ఈయన రాశారా అని మనకి తెలుస్తుంది అనమాట. దాని గురించి తెలుసుకోవడం చిన్నగా నాకు తెలిసినంతలో కొంచెం చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను. మనకు వాగ్గేయకార త్రయం అనగానే ఎవరు? త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితారు, శ్యామశాస్త్రి గారు ఉంటారు. త్యాగరాజస్వామి స్వనామ ముద్ర. అంటే ఈ ముద్రలు కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం. ఇష్టదైవ ముద్ర ఒకటి ఉంటుంది, లేదా వాళ్ళు పుట్టి పెరిగిన ఊరు ఉందా, లేదా వాళ్ళకి ఇష్టమైన ఒక ఊరు, లేదా వాళ్ళకి ఇష్టమైన దేవుడు, అలా పెట్టుకుంటారనమాట. దాన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు. త్యాగరాజస్వామికి స్వనామ ముద్ర అంటారనమాట. ఆయన పేరుతోనే చివర అంటే పాట ఒకవేళ ఒక పల్లవి 3 చరణాలు ఉన్నాయనుకోండి, చివరి చరణంలో ఆయన పేరు ఉంటుంది అనమాట దానికి. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. హంసనాదంలో బంటురీతి కోలు వియవయ్య రామ ఈ కీర్తన ఉంది. ఈ కీర్తనలో చరణంలో రోమాంచమని ఘనకంసుకము రామ భక్తుడని ముద్ర బిళ్ళయును రామనామనే వరఖడ్గమీవే రాజల్లునయ్య త్యాగరాజు నీకే త్యాగరాజు. ఇది ఆయన ముద్ర అన్నమాట. అలాగే ఇంకొక కీర్తన చూద్దాం. అభేరి రాగంలో నగుమోము గనలేని నాజాలి తెలిసి ఈ కీర్తనలో ఖగరాజు నీయానతి వినివేగ సనలేదో గగనానికిలకు బహుదూరం బనినాడో జగమేలే పరమాత్మ ఎవరితో మురళిడుదు వగచూపకు తాళను నన్నే
త్యాగరాజ అక్కడ వచ్చింది కదా, త్యాగరాజనుతని చరణం అంతా అయ్యాక చివరిలో త్యాగరాజ ముద్ర అన్నమాట. అలా వస్తుంది, స్వనామ ముద్ర అంటారు దాన్ని. అలాగే ముత్తుస్వామి దీక్షితార్ గారు ఆయనది రాగం ముద్ర కానీ, అంటే ఆ కీర్తన ఏ రాగంలో ఉంటుందో ఆ రాగం యొక్క ముద్ర కానీ, లేదా ఆయన ఇష్టదైవమైనటువంటి గురుగుహ ముద్ర, అంటే పరనామ ముద్ర లేదా ఇష్టదైవ ముద్ర. గురుగుహ అంటే సుబ్రహ్మణ్య స్వామి భక్తుడు కాబట్టి ఆయన గురుగుహ అని పెట్టుకుంటారు ప్రతి కీర్తనలో. అది ఎలానో మనం తెలుసుకుందాం ఇప్పుడు. హంసధ్వని రాగంలో వాతాపి. వాతాపి గణపతిం భజేహం వారణాస్యం వరప్రదం శ్రీ. ఈ కీర్తనలో కరాంబుజపాస బీజాపూరం కలుష విదూరం భూతాకారం అనాది గురుగుహ, అక్కడ వస్తుంది అనాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని, రాగం పేరు కూడా వస్తుంది, హంసధ్వని రాగంలో ఉంది కాబట్టి హంసధ్వని భూషిత హేరంబం వాదాపి గణపతిం భజే, ఇలా వస్తుంది. ఇంకా షణ్ముఖప్రియలో పోయిన వారం మనం తెలుసుకున్నాము కదా షణ్ముఖప్రియ గురించి. షణ్ముఖప్రియ రాగంలో కూడా మనం ఆ రోజు చెప్పుకున్నాము. సిద్ధి వినాయకం అనిశం, అందులో చివరి చరణంలో అత్రిరాజసుతాత్మజం ఆనంద గురుగుహాగ్రజం అక్కడ వస్తుంది. భద్రప్రద పదాంబుజం భాసమాన చతుర్భుజం సిద్ధి వినాయకం అనిశం, ఇలా పెట్టుకోవచ్చు. ఇది ముత్తుస్వామి దీక్షితార్ యొక్క గురుగుహ ముద్ర అన్నమాట. దాని తర్వాత శ్యామశాస్త్రి గారు. శ్యామశాస్త్రి గారు అంటే ఈయన దేవి భక్తులు అనమాట. ఎక్కువ భాగం కామాక్షి అమ్మవారి మీద ఎక్కువ కీర్తనలు చేయడం జరిగింది. అయితే ఈయన ముద్ర ఏంటంటే శ్యామ కృష్ణ, శ్యామశాస్త్రి కాబట్టి శ్యామకృష్ణ అని పెట్టుకున్నారనమాట ఆయన. ఒక చింతామణి రాగంలో ఒక మంచి కీర్తన ఉంది, అది చెప్తాను ఉదాహరణకి. దేవి బ్రోవ సమయమీదే అతివేగమే వచ్చి నా వెతలు తీర్చి కరుణించవే శంకరి కామాక్షి. దేవి బ్రోవ సమయమీదే, దీనిలో చరణంలో శ్యామకృష్ణ సోదరి కౌమారి బింబాధరి గౌరీ శ్యామకృష్ణ. శ్యామకృష్ణ అన్నది శ్యామశాస్త్రి గారి యొక్క ముద్ర, అది ఆ కీర్తనలో ఉపయోగించడం జరిగింది. అంటే ఆయన అన్ని కీర్తనలో శ్యామకృష్ణ అన్నది వస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే మనకు అన్నమయ్య కీర్తన సంకీర్తనలు, వాటిల్లో కూడా ఆయన మనకి చాలా వరకు తెలుసు. ఆయన ఎవరి భక్తుడు అన్నది వెంకటేశ్వర స్వామి భక్తుడు కాబట్టి ఆయన అన్ని కీర్తనల కింద వచ్చే ముద్ర తిరువెంకట నాయక, తిరువెంకటగిరి, వెంకటపతి ఇలా వస్తుంది. వెంకట అన్నది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నారాయణ తే నమో నమో, ఈ కీర్తనలో ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప వేదోధర తిరు వెంకటనాయక. గమనించారు కదా, నాద ప్రియతే నమో నమో తిరువెంకటనాయక అన్నది ముద్ర అన్నమాట. అలాగే ముఖాద్రాగంలో బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము, ఇందులో చరణంలో పరమయోగులకు పరిపరి విధముల పరమొసగెడిని పాదము తిరువెంకటగిరి. తిరువెంకటగిరి అన్నది
ముద్ర అన్నమాట. తిరమని చూపిన పరమ పదముని పాదము. తిరువెంకటగిరి అన్న వెంకట అన్నది ఖచ్చితంగా అన్నమయ్య ముద్ర అన్నమాట. ఇప్పుడు అదివో అల్లదివో, అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో ఈ కీర్తనలో కైవల్య పదము వెంకట నగమదివో వెంకట కనుక అన్నమయ్య కీర్తన అన్నిటిల్లో వెంకట వెంకట తిరువెంకట నాయక తిరువెంకటగిరి వెంకటపతి ఇలా వస్తూనే ఉంటుంది. వెంకట ఉన్నదంతా అన్నమయ్య ముద్ర అని చెప్పాలన్నమాట. ఇక క్షేత్రయ్య మువ్వగోపాల అనేది క్షేత్రయ్య యొక్క ముద్ర అన్నమాట. మనకు దేవదాసు పాత దేవదాసు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు ఒక చోటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు చంద్రముఖి పాడుతుంది. ఇది క్షేత్రయ్య పదం. ఇది కరహర ప్రియ రాగంలో ఉంటుంది. ఇంత తెలిసియుండి ఈ గుణమేలర, ఇంత తెలిసియుండి ఈ గుణమేలర పంతమమువ గోపాల. మువ్వగోపాల అన్నది క్షేత్రయ్య యొక్క ముద్ర. ఆయన అన్ని పదాలలో, క్షేత్రయ్యవి పదాలు అంటాము, అన్ని పదాలలో కింద మువ్వగోపాల అని వచ్చిందంటే అది క్షేత్రయ్య పదం అని అర్థం అన్నమాట. ఇక అంటే అది నాయక ముద్ర, అంటే మువ్వగోపాలుణ్ణి నాయకుడిగా ఊహించుకొని పాడడము నాయక ముద్ర అని కానీ, లేదా ఇష్టదైవం ఆయనకు మువ్వగోపాలుడు ఆ ఊర్లో మువ్వగోపాలని దేవాలయం ఉండడం వలన ఆయన భక్తుడు కాబట్టి ఆయన్ని నాయకుడిగా ఊహించుకొని పదాలని రాయడం జరిగిందనమాట. అది ఇక మనకు భక్త రామదాసు, మన భక్త రామదాస్ సంగతి తెలిసిందే కదా. ఆయనది క్షేత్ర ముద్ర లేదా స్వనామ ముద్ర, అంటే భద్రాచలము, భద్రగిరి, తర్వాత భద్రాద్రి ఇట్లా వచ్చిందంతా రామదాసు కీర్తనలని మనకే తెలిసిపోతుంది. అది మనకి బాగా తెలిసిన ఇది పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా. అందులో శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగాద కరుణ్యాంచు భద్రాచల వరరామదాస పోష. భద్రాచల అలా అన్ని మనం గనక ఒకసారి చూస్తే భద్రాచల రామదాస్ కీర్తనలన్నిటిల్లో భద్రాచలము, భద్రాద్రి, భద్రగిరి ఇలా ఉంటుందన్నమాట. ఇక స్వాతి తిరునాళ్ అంటే ఈయన తిరువనంతపురం యొక్క రాజావారు అన్నమాట. కేరళలోని తిరువనంతపురం రాజావారు. ఈయన ముద్ర పద్మనాభ ముద్ర. ఇది ఇష్టదైవ ముద్ర లేదా పరనామ ముద్ర అని చెప్పవచ్చు. ఈయన కీర్తనలని సంస్కృతంలో రచించడం జరిగింది. ఈయన మనకు బాగా తెలిసిన ఒక కీర్తన అంటే భావయామి రఘురామ్. ఇది రాగమాలిక. నిజానికి ఈ రాగమాలికలో మొదట 5 చరణాలు కాకుండా 5వ చరణం చివరలో మనకి పద్మనాభ ముద్ర కనిపిస్తుంది. అది ఎలాగో చెప్తాం. భావయామి రఘురామం భూయ సుగుణారామం. ఇందులో చివరలో కలితవర సేతు బంధం అదయ్యాక విలసిత పట్టాభిషేకం విశ్వపాలం పద్మనాభం అక్కడ వస్తుంది అనమాట. దాన్ని బట్టి మొత్తం కీర్తన అంతా ఎవరు రాశారు అని మనం వెతికితే చివరిలో పద్మనాభ ముద్ర ఉందంటే ఓహో ఇది స్వాతి తిరునాళ్ గారు రచించింది అని మనకు అర్థమైపోతుంది. అలాగే ఇంకొకటి చారుకేశ రాగంలో ఇంకొక కీర్తన కూడా ఉంది. కృపయా పాలయ శౌరే కరుణారసావాస
కలుషార్తి విరగమా. ఈ కీర్తనలో తపనీయ నిభచేలా తుహి నాం సుసువదనా. తపనీయ నిభచేలా తుహి నాం సుసువదనా. శ్రీ పద్మనాభ సరసిరుహ లోచన. అక్కడ శ్రీ పద్మనాభ అనేది వస్తుందన్నమాట. ఇలా చెప్పుకోవచ్చు. ఇక మైసూరు వాసుదేవాచారి మనకి బాగా తెలిసిన కీర్తన, శంకరాభరణం సినిమాలో కూడా ఉంది ఈ కీర్తన. ఆయన స్వనామంతోనే చెప్తారనమాట. అంటే ఆయన పేరు వాసుదేవాచారి కాబట్టి వాసుదేవ అన్న ముద్రతో వస్తుంది. ఆ కీర్తన కూడా బ్రోచేవారెవరురా ఖమాస్ రాగంలోని బ్రోచేవారెవరురా నీను వినా రఘువరా. ఈ కీర్తనలో సీతాపతే నాపై నీకభిమానము లేదా వాతాత్మజార్చిత పాద నా మొరలను వినరాదా. భాసురముగా కరిరాజును బ్రోచిన వాసుదేవుడే నీవు కదా. మైసూరు వాసుదేవాచారి, అందుకని ఆయన ముద్ర వాసుదేవ ముద్ర. వాసుదేవుడే నీవు కదా చక్కగా సరిపోయిందనమాట అక్కడికి. సో ఆయన ముద్ర వాసుదేవ ముద్ర. ఇక నారాయణ తీర్థ, నారాయణ తీర్థ తరంగాలన్నిటిల్లో చివరిలో నారాయణ తీర్థ అనే వస్తుంది మనకి. అంటే స్వనామ ముద్ర అనమాట అది. ఇప్పుడు ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం. ఇందులో నంద సునందాది వందిత కృష్ణం శ్రీనారాయణ తీర్థ వరద కృష్ణం. అక్కడ నారాయణ తీర్థ అని వస్తుంది. అలాగే పూరయ మమ కామం గోపాలం పూరయ మమ కామం గోపాలం పూరయ మమ కామం. ఇందులో కూడా చరణంలో మత్స్యకూర్మాది దశ మహితావతార మదనుగ్రహధర మదన గోపాల వాత్సల్య పాలిత వరయోగి బృంద వరనారాయణ తీర్థ వందిత. నారాయణ తీర్థ అని ఆయన ముద్ర ఉంటుందన్నమాట. అలాగే చివరిగా మన బాలమురళీ కృష్ణ గారు మహానుభావుడు, ఆయన కూడా చాలా కీర్తనలు రచించారు. రచిస్తే కానీ ఆయన ముద్ర ఏంటి, మురళీగాన అన్నది ఆయన ముద్ర అన్నమాట. ఆయన రచించిన ఒక రాగమాలిక ఒకటి ఉంది. గానలోల నీలీలెన్న జాలరా మానిత సుగుణాల వాల మానుత చరణ మురళీగాన లోల మురళీగాన అన్నది ఆయన ముద్ర అన్నమాట. మురళీగాన లోల నీలీలెన్న జాలరా. ఇది ఇక కుంతల వరాళి రాగంలో ఒక తిల్లానంది. తిల్లాన నదిర్ది తన నదిరి నాదిరితో నాదిరితో ధీం తనన తిల్లాన నదిర్ది అసమానమాన తిల్లాన మురళీనాద వినోద
కుంతల వరాళి రాగమానదు, ఇలా వస్తుంది. సో మురళి గాన, మురళీనాథ, ఇలా ఒక మురళి అని కనుకొస్తే బాలమురళీకృష్ణ గారిది ఇది అని మనం చెప్పొచ్చు. ఈ విధంగా మనము వాగ్గేయకారుల యొక్క కీర్తనలలో వాళ్ళ ముద్రలు, వాళ్ళ స్టాంప్స్ ఏంటి అని ఇవాళ తెలుసుకున్నాము. వచ్చే వీడియోలో మనము ఒక రాగము, అందులో వచ్చే దశ సినీ గీతాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే.